కూటమి ప్రభుత్వంలో వచ్చి చాలా అదృష్టం చేసినానని అనుకుంటున్నాను. ఏం అడిగినా అన్న ఏ ఎమ్మెల్యే పక్కన ఇట్లా కూర్చోలేదు, నిలబడలేదు. మంచితనంగా అసలు చూసేవాళ్ళము. ఏమనుకోవద్దండి, ఫ్లెక్సీలో మాత్రం చూసేదాన్ని. అంటే వేరే పార్టీలో ఉన్నాను కాబట్టి అన్నని ఎప్పుడు చూడలే. దగ్గరకు వచ్చేసరికి అప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నానన్న. అన్న కూడా అప్పుడు కూడా పిలిచి మాకు టికెట్ ఇచ్చినారు, మీరు గెలవాల్సిందని. ఏదో దేవుని దయ, పెద్దల ఆశీర్వాదము, ప్రజల మంచితనంతో గెలిచినామన్నా. మళ్ళీ మిమ్మల్ని మేము అడిగినామన్నా, మాకు ఈ వర్కులు కావాలి, మేము పార్టీలోకి వస్తామంటే మీరు సంతోషంగా ఆహ్వానించినారన్నా. మేము వచ్చినాము, ప్రజల్ని కూడా అడిగే వచ్చినానన్నా. అందరు సరే వెళ్ళు, కూటమి ప్రభుత్వం బాగుందని. కానీ మేము వేరే విధంగా అనుకున్నాము అన్నని. అన్న ఒక రౌడీలు, ప్రజలు కూడా నాతో అన్నారు, జాగ్రత్త మీరు నక్క, నువ్వు పోతున్నావు పార్టీలోకి, కొంచెం జాగ్రత్త అని. ప్రజలు ఎవ్వరు ఏం టెన్షన్ పడద్దండి. అన్న నిజంగానే నేను ఏ ఎమ్మెల్యే పక్కన ఇట్లా కూర్చోలేదు, నిలబడలేదు. మంచితనంగా అసలు నా ఫ్యామిలీ మెంబర్ అయిపోయినాడు అన్న. అసలు ఫీలింగ్స్ కూడా ఉండవు మాకేమి, అదంతా బాగా పోతాను. నిజంగా మా సొంతలాగే అనుకుంటున్నాను. ఇది సభాముఖంగా చెప్తున్నానండి, పత్రికా విలేకరుల ముందు కూడా చెప్తున్నాను, అబద్ధం కాదు, నిజమే. నారాయణ స్వామిని కూడా అమ్మ అని ఎంత బాగా ఆప్యాయంగా పిలుస్తానంటే, నిజంగా మా తమ్ముడు మా అన్న కూడా మమ్మల్ని అంత దగ్గర తీసుకుని ఉన్నారు. మామూలుగా అయితే మేము ముస్లిమ్స్ బురకా వేసుకుంటాం, ఎక్కువ దూరమే ఉంటాము జెంట్స్ కి. మీకు కూడా తెలుసు, మేము వస్తున్నామంటే మీరు కూడా మాకు దారిస్తారు, మాకు మర్యాద చేస్తారు. నాకు అంటే మనోళ్ళు అన్నట్టు దగ్గరికి వెళ్ళిపోతా, నేను దగ్గర పక్కన నిలబడతాను. అన్న అయితే చేయి పట్టుకొని శుభాకాంక్షలమ్మా, ఇంకా వెళ్ళాలి, వాటిలోకి వెళ్ళాలి, చూస్తుండే ప్రజల్ని అని చెప్తుంటారు. నిజంగా అన్న, ఇది అబద్ధం కాదన్న, నిజంగానే. నిజంగా మా పెద్దన్న అనుకుంటానన్నా, నిన్ను అనుకున్నాను కూడా. ఏడీ సార్ కూడా నేను కూటమి ప్రభుత్వంలో వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. నేను ఇంకా నా ఫ్యామిలీ తరఫున ఇంకా కష్టపడతారన్నా, ఇంకా ప్రజల కోసం కష్టపడతాను, పార్టీ కోసం కూడా కష్టపడతానన్నా. నేను అడిగిన వెంటనే మీరు ఏదో కూడా సహాయం చేస్తూనే ఉన్నారు. ఇంకా అడగకపోయినా సహాయం ఏదో చెప్తూనే ఉంటాను నేను. ఇంకా నా సమస్య కూడా అది కదమ్మా, అయిపోతుంది అమ్మా, నీకే చేపిస్తానమ్మా అనేస్తారన్న. సగంలోనే మళ్ళా మీరు కూడా ఎవరైనా సరే ఏం ఇబ్బంది ఉన్నా అన్న తలుపు కట్టొచ్చు, అన్న స్పందిస్తారు. మరోసారి ఎమ్మెల్యే అన్న. నాది 2వ వార్డు, నా పేరు మెహరునిసా బేగం. నేను గెలిచినప్పటి నుంచి ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది. నేను ఇంకా కూటమి ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నా వార్డులోనే ప్రతి వర్క్ ఏదైనా సరే నా వార్డు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఏ వర్క్ అయినా నేను చాలా అదృష్టం చేసిన అనుకుంటున్నాను. అదొకటి, నేను కూటమి ప్రభుత్వంలో మారినప్పుడు కూడా జరిగినాయి. రోడ్లు వేసినారు అన్నను అడిగిన వెంటనే. అంటే 2 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్న రోడ్డు, ఒక కాలనీకి పోవాలంటే 500 మంది జనాభా ఉన్నారు. పిరమిడ్ ఏరియాకి ఎక్కడ పోవాలన్నా రోడ్ సరిగా లేకుండా స్కూల్ ఆటోలు కూడా కింద పడతా ఉండే. మేము అక్కడే ఉన్నాము, ప్రతిరోజు ఎవరో ఒకరు కింద పడితే ఫస్ట్ ఎయిడ్ చేస్తూనే ఉంటుంది. ఇంకా మున్సిపల్ ఆఫీస్ లో, సచివాలయంలో అంతా కంప్లైంట్ ఇచ్చినాను, ఎమ్మెల్యే చుట్టూ తిరిగినాను, చైర్మన్ చుట్టూ తిరిగినాను, కానీ వర్క్ మాత్రం పెండింగ్ అట్లే ఉండే. పార్టీలో పోయిన వెంటనే అన్నను అడిగినాను, అన్న నాకు ఒక రోడ్డు కావాలన్నా, ఇట్లా ఇబ్బంది ఉందంటే నారాయణ స్వామి గారు వచ్చి చూసినారు. చూసిన వెంటనే 4 రోజుల్లో భూమి పూజ, నాకు భూమి పూజ కాదు, నాకు వర్క్ స్టార్ట్ అవ్వాలి, భూమి పూజ చేస్తే వెళ్ళిపోతారు కానీ వర్క్ చేయరన్నాను. అన్న మాట ఇచ్చినట్టు 4 రోజుల్లోనే నాకు రోడ్డు వచ్చేసింది అన్న. 20 లక్షల రోడ్డు వేయించుకున్నాము. ఇంకోటి సబ్స్టేషన్ కూడా ఆగిపోయిందా, అన్న వచ్చిన వెంట అయింది. ఏడీ సార్ మాత్రం చాలా కష్టపడినట్టున్నారు. మాది ఎక్స్టెన్షన్ ఏరియా అన్న, ఎక్కడ చూసినా కరెంటు పోల్ లేవు. ఇంకా అన్న సార్ని సతాయిచి పోయినసారి కూడా వేయించుకున్నామన్నా మేము. సార్ గుర్తుందో లేదో మీకు, ఎన్నో సార్లు ఫోన్ చేసి అవి కూడా వేయించుకున్నామన్నా. ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయన్నా, మీ చొరవతో అన్న దయచేసి వాటిలో అక్కడక్కడ కరెంటు పోల్ వేపిస్తే మేము మిమ్మల్ని తలుచుకుంటామన్నా. కానీ నేను కూటమి ప్రభుత్వంలో వచ్చి చాలా